హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది, బిఫోర్ డే ప్రిపరేషన్స్ కూడా చూపించేస్తాను. హాయ్ ప్రిన్సెస్, టుమారో నీ బర్త్డే కదా, మరి ఎవరెవరిని పిలుస్తావు నీ బర్త్డేకి? నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, మనందరికి చెప్పావా రేపు పొద్దున్న నీ బర్త్డేకి? ఇంకా ఇంకా నీకు తెలీదా? ఇంకా ఇంకా మన అప్ స్టైర్ లో ఉన్నారు వాళ్ళని, మన ఆపోజిట్ హౌస్ వాళ్ళని కూడా పిలుద్దామా? ఓకే, పిలుద్దామమ్మా. ఓకే, మరి అందరితో బాగా ఎంజాయ్ చేస్తూ మనము చేసుకుందామా బర్త్డే పార్టీ? మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటి, నాన్న ఏం చేస్తున్నారు? ఓహో, థ్యాంక్ యూ గిఫ్ట్ కార్డ్సా? మరి ఏంటి కార్డు? హ్యాపీ బర్త్డేకి అన్ని బర్త్డేకి వచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్స్. ఇదిగో రిటర్న్ గిఫ్ట్స్ కోసమని కొన్నాం కదా ఈ పౌచెస్లో పెట్టాలి ఈ కార్డ్. థ్యాంక్ యూ కార్డ్ పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ కింద కొన్ని థింగ్స్ కొన్నాం కదా. బ్లూ కలర్ ఎవరికి ఇవ్వాలి పౌచ్లు? అవునా? అవునా? 2 boys. మరి ఇషాన్ కూడా బాయే కదా. ఇది చూడు, నీలానే ఉంది కదా డోరా. నువ్వేనా డోరా? అవి నీ హెయిర్ స్టైల్ వచ్చి డోరాలానే ఉంది. డోరా డోరా డోరా. టుమారో కేక్, ఏం కేక్ కావాలి? నాకు ప్రిన్సెస్ కేక్ కావాలి. ప్రిన్సెస్ కేక్ కావాలి? నువ్వు ప్రిన్సెస్ వా? పింక్ కలర్ ప్రిన్సెస్ కేక్ కావాలా? ఓకే, మరి నాన్న కొనిస్తానన్నారా నీకు? నీకు పింక్ కలర్ కేక్. ఓ, నాన్న నిన్ను ప్రిన్సెస్ గా రెడీ చేసి తీసుకొచ్చారు. ఓ, నువ్వు 4 years ఓల్డ్ అవుతున్నావనా? పింక్ కలర్ ప్రిన్సెస్ కేకా? నీకు కేక్ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? నీ కేక్ కి నేనా, నాన్నమ్మ ఇస్తుందా? నాన్న కాదు, నాన్నమ్మ కట్ చేస్తాను. మరి నాన్నమ్మ చెప్పావా మరి డబ్బులు పంపించి మన కేక్ కి? నేను ఇవన్నీ కొన్నాను కదా, మరి కేక్ కి నాన్నమ్మని అడగాలి కదా డబ్బులు. అడుగు, ఫోన్ చేసి అడుగు. వాళ్ళు నా అకౌంట్ లో వేసేస్తారు, బ్యాంక్ అకౌంట్ లో. అప్పుడు నా కార్డులకు డబ్బులు వస్తాయి. అడుగుతావా మరి? మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. మన బర్త్డేకి ఎలా వస్తుంది? నేనే కొనాలా? మరి బర్త్డే డ్రెస్ ఎవరు కొన్నారు? ఎక్కడ? అవునా? ఇండియాలో అత్త కొనిచ్చారు కదా నీకు బర్త్డే డ్రెస్. కొనిచ్చారు. రెండు వస్తాయి తల్లి. ఫ్రంట్ నుంచి చూస్తే ఎల్లో బొమ్మ, కేక్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే పింక్. ఓకే, నీకు రెండు ఉంటాయి తల్లి. ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను. నాన్నకి 1 hand ఉంది కదా, 1 after 1 చేస్తారు. ఓకేనా? ఫ్రంట్ నుంచి చూస్తే ఎల్లో డ్రెస్ వస్తుంది. ఓకే, కేక్ మరి కేక్ ఫ్రంట్ బ్యాక్ నుంచి చూస్తే ఈ డ్రెస్ కనిపిస్తుంది. ఓకే, మరి ఎలా కావాలి? సరే, ఇదే వచ్చేలా చేస్తాను. ఓకేనా? మన రోజుల్లో అయితే ఏదో కేక్ కటింగ్, అసలు కేక్ కటింగ్ చాలా తక్కువ చేసుకునే వాళ్ళం. బర్త్డే అంటే స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచి పెట్టడం, అంతవరకు నాకైతే తెలుసు. ఇంటింటికి వెళ్ళి మన చుట్టాలందరికీ చాక్లెట్స్ ఇవ్వటం, స్వీట్స్ ఇవ్వటం, అలా వరకే తప్ప మనతకు మించి కేక్ అనేది మేబీ నేను తక్కువ అప్పుడప్పుడు కట్ చేశాను. ఈసారి పిల్లలకి బర్త్డే అంటేనే కేక్ మెయిన్, అందులో మళ్ళీ బర్త్డే పార్టీస్ కూడా. స్కూల్కి వద్దమ్మా, నా చైల్డ్హుడ్ గురించి చెప్తున్నాను. నీ వద్దు, నువ్వు ఒంటి దగ్గరే కట్ చేద్దు కానీ. ఓకేనా?
పిల్లలందరూ స్కూల్లో కట్ చేస్తే ఇంట్లో ఎన్ని కేకులు కట్ చేయడానికి ఇష్టపడతారు. మా శ్రేయాంశి ఏంటో నాకు అర్థం కావట్లేదు. స్కూల్లోకి ఎలా ఉంది, అక్కడ కూడా బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, అక్కడ కేక్ ఒక పంపిస్తా, ఇంటి దగ్గర ఒక కేక్ కట్ చేద్దువు, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇద్ది అంటే లేదండి, స్కూల్కి పట్టుకెళ్ళదండి, ఇంట్లోనే కేక్ చేసుకుంటుందంట. ఫ్రెండ్స్ని పిలిస్తే ఇంట్లో చేసుకుంటుందంట, అసలు స్కూల్లో చేసుకోదంట. అదే ఒక్కొక్క పిల్లలు చేస్తాను అన్నా చేయించుకోరు చూసారా. మా శ్రేయాంశి వస్తుంది అలా. నువ్వు పెడతావా? సరే. మా శ్రేయాంశికి మామూలుగా పని చేయటానికి ఎంత బాధో, దాని బర్త్డేది చేయడానికి సరే మనతో చేంజ్ చేసుకుంటుంది, అది కష్టపడి చేసేస్తుంది. అంటే చేసేస్తుంది అంటే మనకి ఇట్లాంటి డైరెక్షన్స్ అనమాట ఇస్తూ వస్తే. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇలా నేను పొద్దున్నే లేచిపోయాను, పని అంతా అయిపోయింది. ఇదిగోండి నలుగురు రెడీ చేసేసాను. మనం పుట్టినరోజు అంటే నేనైతే తప్పక నలుగు పెడతాను పిల్లలకి, వాళ్ళు బాగుండాలి అని చెప్పి. నువ్వుల నూనె, నలుగు పిండి రెడీ చేసేసాను. మా అమ్మాయి గారెలు కావాలి అంది, గారెలు చేసా, స్వీట్ కూడా చేసేసాను. దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసేసాను. ఇప్పుడు లేపాలి, లేపితే పాప రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పొద్దున్నే లేచి స్నానం ఇది అంటే ఏం చేస్తుందో. అమ్మా శ్రేయాంశి హ్యాపీ బర్త్డే. లేస్తావా? రెడీ అయిపోతావా? మరి టైం అయిపోతుంది కదా, దా. గుడ్ మార్నింగ్. రెడీ అయిపోతావా? టక ఈరోజు నలుగు పెట్టుకోవాలి మరి చక్కగా. నీ బర్త్డే కదా, నీకు ఇష్టమని చెప్పి నేను నైట్ ఏం అడిగావు? బ్రేక్ఫాస్ట్ గారెలు కావాలన్నావు కదా, గారెలు కూడా చేసేసాను నేను. సరేనా? ఫస్ట్ బ్రష్ చేసేసుకుంటావా? నీకు నానమ్మ వాళ్ళు, తాతయ్య అందరూ ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, చాలా మెసేజ్లు వచ్చాయి. వాటికి ఎప్పుడు రిప్లై ఇస్తావు మరి? ఇప్పుడు ఇచ్చేస్తావా? స్నానం చేసాక ఇస్తావా? ఫస్ట్ స్నానం చేసేసి కొత్త డ్రెస్ వేసుకో, తర్వాత అందరికీ కాల్ చేద్దాం, ఓకేనా? అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయాడు, నాన్న ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. నలుగు పెట్టి తలస్నానం చేయించేసాను, కొత్త డ్రెస్ వేసుకుంది, దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. నేను వేరే డ్రెస్ అన్నాను, తనకి ఇది నచ్చింది, సరే అని తన ఇష్టమని వదిలేశాను. ఈ మా అమ్మ కూడా సేమ్ ఇలాగేనండి, మాకు చిన్నప్పుడు తలస్నానం చేయించి నలుగు పెట్టి హారతిలా ఇచ్చేది, స్వీట్ ఒకటి తయారు చేసి. సేమ్ నేను మా అమ్మాయి చేస్తుంటే నాకు చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఇలాగే చేసింది కదా, నిజంగా చాలా గుర్తొచ్చింది మా అమ్మ నాకు చెప్తేనేమో. అప్పుడే 4 years ఓల్డ్ అయిపోయింది, ఇంత పెద్దగా అయిపోయిందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మా అమ్మాయి బ్యాగ్, ఇవి చాక్లెట్స్, ఇవి నేను ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. దానికి మా అమ్మాయికి ఏంటంటే జనాల్లో త్వరగా వెళ్ళి వాళ్ళ చాక్లెట్ అంటే దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి, అదొక భయం, వాళ్ళు ఎలా ఉంటుంది ఏమి అని. ఆ భయం పోగొట్టాలి అనేది నా టార్గెట్ అన్నది. ఇందు గురించి ఇందులో అయితే పెడుతున్నాను. ఒక 3 boxes ఆఫ్ చాక్లెట్స్, ఇలా 3 boxes తీసుకున్నాను. 3 boxes అయితే పంపించేస్తాను కవర్లో పెట్టి. వాళ్ళ మ్యామ్కి సైలెంట్గా బ్యాగ్లో ఉన్నాయని చెప్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది టైం, ఈ టైంకి వెళ్ళిపోవాలి స్కూల్కి, లేట్ అయిపోయింది. త్వరగా అసలు రెడీ అయ్యాక అలా అద్దలా చూసుకోవాలా? ప్రిన్సెస్లా ఉన్నావా? స్కూల్లో మార్నింగ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందండి పిల్లలతో. అదే కేక్ పట్టుకెళ్ళు ఇంకెంత బాగుండేదో. ఇంకా చాక్లెట్స్కే తన ఇబ్బంది పడుతుందని నేను ఫోర్స్ చేయలేదు, చాలా బాగా జరిగింది. వాళ్ళు మ్యామ్ నాకు ఫొటోస్ పంపించారు, ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించారు. May the good Lord bless you. Lord bless you. Happy birthday, dear Shreyanshi. Happy birthday to you. Clap, everybody clap. ఈవినింగ్కి మెర్మేడ్ సెట్ ఒకటి తీసుకున్నాం, వాటితో డెకరేట్ చేసేసాం బెలూన్స్తో. పిల్లలందరూ కూడా ఈవినింగ్ రమ్మని చెప్పాను, చక్కగా వచ్చేసారు. ఏదైనా పిల్లలు బెలూన్స్ ఉంటే ఆ అందమే వేరండి బర్త్డేకి. అదే మెయిన్,
కేక్ ఒకటి మా పాప అడిగింది ఏమంటే ప్రిన్సెస్ కేక్ అడిగింది. అది ఇట్లా పక్కన ఇమేజ్ కనిపిస్తుంది అలాంటి కేక్ అడిగింది. అది మినిమం 4 kgs ఆ కేక్ రావట్లేదు. ఈ పిల్లలు మనం పిలిచిన పిల్లలు తక్కువ, ఆ 4 kgs అంటే ఎక్కువ అయిపోయింది కేక్. ఒక 2 kgs వరకు సరిపోద్ది. అందు గురించి నేను 2 kgs కేక్ తీసుకుని ఆ ప్రిన్సెస్ స్టిక్కర్స్ తీసి దానికి పెట్టాను. అలాగా ప్రిన్సెస్ కేక్లా తయారైపోయింది. అది ఐడియా బాగుంది కదా, కావాలంటే వాడండి ఎవరైనా. ఇంకా మా అమ్మాయి హ్యాపీ. దాని అది అన్నట్టుగా పింక్ కలర్ ప్రిన్సెస్ కేక్ రెడీ అయిపోయింది అనమాట. అలా అయితే దాన్ని చిన్నగా మేనేజ్ చేసాము. ఇది నిజంగా ఈ బర్త్డేలో నాకు ఆశ్చర్యం వేసింది. అన్న రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నాడండి మా అబ్బాయి అసలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే శ్రీయాంశి, హ్యాపీ బర్త్డే. ఏదైనా సిబ్లింగ్ ఉన్న దారే వేరండి. ఎన్నిసార్లు కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ సొంత వాళ్ళు ఉంటే ఆ దారి వేరు. నాకు నిజంగా మా అబ్బాయి బర్త్డే రోజు అసలు వదలలేదు వాళ్ళ చెల్లిని. ఎంత కేర్ తీసేసుకున్నాడు. కేక్ అంటే తెత్తుడు చేస్తున్నాడు, దాన్ని ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇది ఫస్ట్ టైం నేనంటే ఇప్పటివరకు వాళ్ళు చిన్నోళ్ళకి ఇద్దరు గ్రోన్ అవుతున్నారు, పెద్ద ఎదుగుతుందో వాళ్ళ ఎఫెక్షన్ అనేది నేను చూశాను. ఇంకా అప్పుడు అనిపించింది, అప్పుడు ఇంత పెద్దోళ్ళు అయిపోతున్నారా మా పిల్లలు, చిన్న చిన్నోళ్ళే కదా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక్కసారి. ఇప్పుడు ఈ చెల్లి కొట్టుకుంటారు కదా, ఈ రోజు ఇంత అంత కేర్ చేసేసే చెల్లిని అంటే మన పార్టీ కదమ్మా, మన ఇంట్లో ఉన్నాడు, మన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంటే వాడి మాటలు ఇలా అండి. పిల్లలు విత్ 3 ఫ్యామిలీస్తో నేనైతే మా అమ్మాయి బర్త్డే పార్టీ బాగా చేశాను. చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా. మనకి రిలేషన్స్ అనేవి ఉంటాయి, కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనమే ఎత్తుక్కోవాలి. అందులో నేను ఎత్తుక్కున్న 2 ఫ్యామిలీస్, దీపిక అండ్ చిన్నారి 2 ఫ్యామిలీస్ నేనే ఎత్తుక్కున్నాను. ఉంటే ఏదైనా చిన్నది నేను ఒకసారి చెప్పలేకపోయినా సరే అన్ని వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. అదైతే నేను 100% చెప్తాను. మా అమ్మాయికి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చేసాయండి. ఆ గిఫ్ట్స్ ఏం వచ్చాయి, గిఫ్ట్ బాక్సులు కనబడుతున్నాయి కదా, అసలు గిఫ్ట్ వాళ్ళతో మా అమ్మాయి ఎన్ని హడావిడిలు చేసిందో నేను నెక్స్ట్ వీడియోలో పెడితే ఇది లెంత్ అయిపోద్ది. ఆ గిఫ్ట్స్ అయితే ఎన్ని దాచుకుని ఎంత నాటీ హ్యాబిట్స్ చేసిందో చాలా క్యూట్గా ఉన్నాయి. కేక్కి నేను ఏం చేశానంటే, మరి ప్రిన్సెస్ అన్నప్పుడు కప్స్ ప్లేట్స్ కూడా ప్రిన్సెస్ ఉండాలి కదా, అందు గురించి ప్రిన్సెస్ ప్లేట్స్ కప్స్ తీసుకున్నాను. ఒక థీమ్గా ఉంటుంది, బాగుంటుందని అందు గురించి పింక్ కలర్ తీసుకున్నా. కేక్తో పాటు సమోసా అండ్ జిలేబీ కూడా బయట నుంచి తెప్పించేసాను. ఒత్త కేక్ బాగోదని వాటితో పాటు జ్యూస్ కూడా పిల్లలకి ఇచ్చా. వీటితో పాటు డిన్నర్ కూడా ప్లాన్ చేశాను. ఆ డిన్నర్ కూడా చేసింది దీపిక చిన్నారి. వాళ్ళిద్దరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళిద్దరే కుకింగ్ చేసింది. కానీ కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను తీద్దాం అనుకుని. ఆ చిన్న స్కిప్ అయింది. రికార్డ్ అవుతుంది. ఓన్లీ కేక్ కటింగ్ ఒకటే కాకుండా ఇలా చిన్న గేమ్స్, ఒక గేమే కండక్ట్ చేశాను. నేను 2-3 అనుకున్నాను, టైం సరిపోలేదండి. మరి స్కూల్కి వెళ్ళాలి కదా నెక్స్ట్ రోజు, అందు గురించి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి పిల్లలైనా పంపించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.